హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? అస్సలు లేట్ చేయకుండా శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో అయితే అందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? సో శ్యామ్ సార్స్ వొకాబులరీలో ఈరోజు మనం చూస్తున్నాము జూలై 31 హిందూ న్యూస్ పేపర్ అమ్మ, ఎడిటోరియల్ ఆర్టికల్ నెంబర్ 1. ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు ఈ ఆర్టికల్లో చాలా మంచి వర్డ్స్ వచ్చాయి. దెర్ ఆర్ వెరీ గుడ్ వర్డ్స్. ఇక్కడ నేను ఎన్ని వర్డ్స్ వచ్చాయని కాదు, ఎంత మంచి వర్డ్స్ వచ్చాయంటే అంత మంచి వర్డ్స్ వచ్చాయి. సో చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. ఓకేనా? ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రాంలో మెయిన్గా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, రన్నింగ్ నోట్స్ రాసుకోవడం వల్ల మనకు ఆ వర్డ్ తెలుస్తుంది, ఆ మీనింగ్ కూడా క్లారిటీగా రాసుకుంటే తర్వాత చదువుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకేనా? సో ప్లీజ్ మేక్ ష్యూర్ యూ రైట్ ద రన్నింగ్ నోట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇక స్టార్ట్ చేద్దామా? సో జూలై 31 హిందూ న్యూస్ పేపర్లో మనకి ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్లో హెడ్లైన్స్లో అన్రెస్ట్ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చింది. అన్రెస్ట్ అంటే ఏంటంటే, ఆ పేరులోనే ఉంది కదా, రెస్ట్ లేకపోవడం. సో ఇంకా బెటర్గా చెప్పాలంటే అన్రెస్ట్ అంటే ఒక రకమైన డిస్టర్బెన్స్. అన్రెస్ట్ అంటే ఒక రకమైన ప్రాబ్లం. ఓకేనా? సో డిస్టర్బెన్స్ అని రాయండి. అన్రెస్ట్ అంటే డిస్టర్బెన్స్. ఇక తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ అన్న వర్డ్ కామన్గా మన అందరికీ తెలిసిన వర్డే, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనుషుల్ని ఇల్లీగల్గా స్మగ్లింగ్ చేయడం, లేదంటే మనుషుల్ని అమ్మేయడం, మనుషుల్ని కొనుక్కోవడం, మనుషుల్ని స్లేవ్స్గా బానిసలుగా మార్చుకోవడం, అంటే హ్యూమన్ రిసోర్సెస్ని ఇల్లీగల్గా యూజ్ చేసుకోవడాన్ని ఏమంటామంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. ఓకేనా? సో ఇల్లీగల్గా చేస్తే ట్రాఫికింగ్ అంటారు. సో తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది చూడండి. అప్రహెండ్ అన్న వర్డ్ అయితే అడిగారు. ఏమన్నారు? అప్రహెండ్. సో బేసికల్గా అప్రహెండ్కి సంబంధం లేని రెండు మీనింగ్స్ ఉంటాయి. దర్ ఆర్ టూ క్వైట్ డిఫరెంట్ మీనింగ్స్. ఒక మీనింగ్ ఏంటంటే అప్రహెండ్ అంటే అండర్స్టాండ్. ఇంకో మీనింగ్ తెలుసా? అప్రహెండ్ అంటే అరెస్ట్ చేయడం. ఈ సెంటెన్స్లో అప్రహెండ్ అంటే అరెస్ట్ అన్న మీనింగ్ వచ్చేలా వాడారు. సో మీరు రెండు మీనింగ్స్ రాసుకోండి. అప్రహెండ్ అంటే అండర్స్టాండ్ అని రాసుకోండి, అప్రహెండ్ అంటే అరెస్ట్ అని కూడా రాసుకోండి. ఓకేనా? ఇక దెన్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే ఇన్సిస్ట్ అన్న వొకాబులరీ అయితే వచ్చింది. ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు, అందరికీ బాగా తెలిసిన వర్డే. ఇన్సిస్ట్ చేయడం అంటే ఫోర్స్ చేయడం, ఏదైనా ఒక విషయం మీద బలవంతం చేయడం, చెప్పిన విషయాన్ని పదే పదే చెప్పడం అంటాం. సో ఇన్సిస్ట్ చేయడం అంటే ఫోర్స్ అని రాయండి. ఫోర్స్. మంచి వర్డ్ ఇది, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇండ్యూస్మెంట్. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, నాకు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక పని అవ్వాలి, ఆ పని చాలా లేట్ అవుతోంది, కానీ అక్కడ ఉన్న ఒక వ్యక్తికి నేను లంచం ఇచ్చి నా పని త్వరగా అయ్యేలాగా చేశాను అనుకోండి. ఇది మనందరికీ తెలుసు, బ్రైబ్ అంటాం, కరప్షన్ అంటాం, వాట్ ఎవర్. దీన్నే ఇండ్యూస్మెంట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇండ్యూస్మెంట్ అంటే లంచం అనొచ్చు. ఇది మనీయే అవ్వడం లేదు, ఏదో రకంగా అవతల వాళ్లకు ఇష్టమైనది నేను ఇచ్చి నా పని జరిగేలా చూసుకోవడం. ఓకేనా? సో సింపుల్గా రాసుకోండి. ఇండ్యూస్మెంట్ అంటే బ్రైబ్ అని రాసుకోండి, లేదు ఇండ్యూస్మెంట్ అంటే అట్రాక్షన్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇక తర్వాత మనం చూసుకుంటే కన్సెంట్ అన్న మంచి వర్డ్ అయితే వచ్చింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సెంట్? మీ అందరికీ తెలుసు, తెలియాలి కూడా. కన్సెంట్ అంటే ఒప్పుకోవడం, అగ్రిమెంట్, ఎగ్రీ. కన్సెంట్ అంటే ఏంటి? ఎగ్రీ అనమాట, ఎగ్రీ. ఆ తర్వాత చూడండి, కండమేషన్ అన్న వర్డ్ వచ్చింది. ఏమొచ్చింది? కండమేషన్. CONDEMNATION. సో కండెమ్ చేయడం అంటే బేసికల్గా వ్యతిరేకించడం అనమాట, అపోజ్ చేయడం అనమాట. సో రాసుకోండి, కండమేషన్ అంటే ఏంటంటే అపోజ్ అని రాయండి. ఇంకా చెప్పాలంటే క్రిటిసైజ్ అని కూడా రాయండి, విమర్శించడం అని కూడా అంటాం. ఇంకా బెటర్ సినోనిమ్ చెప్పనా? సెన్ష్యూర్ అంటాం, CENSURE, సెన్ష్యూర్. ఓకేనా? సో కండమేషన్ అంటే వ్యతిరేకించడం, అపోజ్. ఇది కామన్గా మనందరికీ బాగా తెలిసిన వర్డే. ప్రొటెస్ట్ చేయడం అంటే ఇది కూడా అంతే, వ్యతిరేకించడం. సో ప్రొటెస్ట్ చేయడం అంటే అపోజ్ చేయడం. ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్, ఈ రెండు సేమ్. ఓకేనా? ప్రొటెస్ట్ చేయడం అంటాం కదా, ఓకేనా? ఆందోళన చేయడం అని కూడా అంటాం. తర్వాత వచ్చి ఈ వర్డ్ చూడండి, విజిలాంటిజం. చాలా మంచి వర్డ్ ఇది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విజిలాంటిజం? సో విజిలాంటిజం అంటే ఏంటో చెప్తా వినండి. కొంతమంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి
పవర్ని వాళ్ళ చేతిలోకి తీసుకుని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారనుకోండి, లేదంటే వాళ్ళకి లీగల్ పవర్ లేదు కానీ వీళ్ళే వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే విజిలాంటిజం అంటాం. ఓకేనా? మీకు బెటర్గా అర్థమయ్యేలా చెప్పాలంటే జనతా గ్యారేజ్ సినిమా చూసారుగా, ఆ జనతా గ్యారేజ్లో ఏమవుతుంది, ఒక 5-10 మందో నాకు ఎంతమంది గుర్తులేదు, వాళ్ళందరూ కూడా గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు చేసేది మంచిగా చెడు అనేది పక్కన పెడితే దే ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై ద లా. సో చట్టం అయితే సపోర్ట్ చేయదు కదా అని దాన్ని ఏమంటామంటే విజిలాంటిజం అంటాం. అంటే ఇంకా చెప్పాలంటే మనకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు పవర్ఫుల్ పీపుల్గా తయారైపోయి లాకి సంబంధం లేకుండా వాళ్ళు చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి నచ్చిన పనులు విజిలాంటిజం అంటాం. ఓకేనా? అది మీరు ఎలా రాసుకుంటారు అనేది మీ ఇష్టం. ఐఎమ్ నాట్ గివింగ్ యూ స్టాటిక్ డెఫినిషన్స్. వొకాబులరీకి నేను ఇదే డెఫినేషన్ రాయండి అని ఎప్పుడు చెప్పాను. ఐ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ అండ్ యూ రైట్ ఇట్ అకార్డింగ్ టు యువర్ చాయిస్. ఓకేనా? ఇక తర్వాత తీసుకుంటే ప్రొటెస్ట్ అయిపోయింది మౌత్ పీస్. మౌత్ పీస్ అంటే ఏం లేదురా, ఇప్పుడైతే మొబైల్ ఫోన్స్ వచ్చాయి కానీ చిన్నప్పుడు మనకి ల్యాండ్ ఫోన్స్ ఉండేవి కదా. ఆ ల్యాండ్ ఫోన్లో చెవికి ఒకటి పెట్టుకుంటాము, ఒక సైడ్ చెవికి వస్తుంది, ఇంకో సైడ్ మౌత్కి వస్తుంది కదా, దాన్ని మౌత్ ఫోన్ అంటాం. అంతవరకు ఎందుకు, ఇప్పుడు ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ ఏదైతే నా మౌత్ దగ్గరికి వచ్చిందో దీన్ని మౌత్ పీస్ అంటాం బేసికల్గా. అంటే టెక్నికల్గా చెప్పాలంటే ఇది డెఫినేషన్. అసలు ఈ గోల్ అంతా కాదు. ఈ సెంటెన్స్లో మౌత్ పీస్ అంటే ఏంటో చెప్పండి సార్ అంటారా? ఏం లేదు. ఒక కంపెనీ తరపున ఒక వ్యక్తి మాట్లాడితే వాడిని మౌత్ పీస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి పాకిస్తాన్కి ఏదో గొడవ అయింది, పాకిస్తాన్ తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ పాకిస్తాన్ రిప్రజెంటేటివ్ అనుకోండి, లేదంటే అంబాసిడర్ అనుకోండి, స్పోక్స్ పర్సన్ అనుకోండి, వాడిని మౌత్ పీస్ అంటాం. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ గైస్. ఆ బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది. అసలు ఈ ఆర్టికలే దీనికోసం ఏంటంట, ప్రొసిలైటైజేషన్. ప్రొసిలైటైజేషన్ అంటే ఏంటి? బలవంతపు మత మార్పిడి. ఓకేనా? సో ఈ ఆర్టికలే దానికోసం. రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది, దానికి సంబంధించిన ఆర్టికల్. ఈ ఇన్సిడెంట్ ఏంటో, ఈ ఆర్టికల్ ఏంటో తర్వాత చూద్దాం. ఓకేనా? సో ప్రొసిలైటైజేషన్ అంటే ఫోర్స్డ్ కన్వర్షన్ ఆఫ్ రిలిజియన్. బ్రూటల్ అంటే చాలా క్రూరమైన, వెరీ వైలెంట్. ఓకేనా? ప్రాపగేట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం. ప్రాపగేట్ చేయడం అంటే ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఎల్యూర్మెంట్, ఇందాక చెప్పాను ఒక చోట గుర్తుందా, ఇండ్యూస్మెంట్ అని, అట్రాక్షన్. ఎల్యూర్మెంట్ అంటే కూడా అట్రాక్షన్. ఓకేనా? సో ఎల్యూర్, మీరు ఈ దగ్గర ఆపేశారనుకోండి, ఈ వరకు ఆపేస్తే ఎల్యూర్ అంటే వెర్బ్, ఆకర్షించడం. ఎల్యూర్మెంట్ అనేది నౌన్ ఫామ్, అట్రాక్షన్. ఓకేనా? ఫాలో అవుతున్నారు కదా? ఓకే. నేను మ్యాక్సిమం వీడియోస్ని షార్ట్ వీడియోస్గానే ట్రై చేస్తున్నాను, లెస్ దాన్ 10 minutes ఆర్ లెస్ దాన్ 8 minutes, సో దాట్ చూడడానికి మీకు ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్లో లెందీ వీడియోస్ చూసేంత టైం మనలో చాలామందికి ఉండదు. కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ క్వాలిటీ కంటెంట్ రాదర్ దాన్ క్వాంటిటీ. ఒక 30 నిమిషాలు 40 నిమిషాల వీడియో కంటే ఒక 10 minutesలో క్రిస్పీగా, సుత్తి లేకుండా సూటిగా అసలు విషయం చెప్పేసామనుకోండి, మీకు కూడా గబగబా రాసేసుకుని గబగబా చూసేసి వేరే వర్క్ వెళ్ళిపోతారు. ఎందుకంటే మనకు అంత టైం లేదు బేసికల్గా. అంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే చూస్తాం మనం 1 hour, బట్ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ వీడియోస్ కదా. ఎడ్యుకేషన్ వీడియోస్కి మరి అంత టైం మనం ఎలా వేస్ట్ చేస్తాం కదా. కాబట్టి ఎడ్యుకేషన్ వీడియోస్ ఏంటంటే షార్ట్ వీడియోస్ ఉండాలి, రైట్? సో ఎనీవే, ఎల్యూర్మెంట్ అంటే ఏంటంటే అట్రాక్షన్. ఓకే. ఇక తర్వాత నెక్స్ట్ వొకాబులరీకి వెళ్ళే ముందు నేను ఆల్రెడీ చెప్పాను, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా. August 2nd వీక్ నుంచి SSC CGL ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో CGL కోర్స్ అనేది ఒక కోర్స్ ఉంది. అందులో వీడియోస్, రికార్డెడ్ వీడియోస్ అన్నీ ఉంటాయి, సిలబస్ అంతా ఉంటుంది. నాకు అది వద్దు సార్, నాకు ఈ 2 weeksలో నేను ఇంక మళ్ళీ క్లాసెస్ వినను, నాకు ఓన్లీ ఎగ్జామ్స్ రాసుకుంటాను, ఇంగ్లీష్ మాక్ టెస్ట్లు ఏమైనా ఇవ్వండి అంటే వాళ్ళకు కూడా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఒక సపరేట్ కోర్స్ కనిపిస్తుంది, SSC CGL మాక్ టెస్ట్ అని. అందులో మీకు 50 మాక్ టెస్ట్లు ఉంటాయి, ఇంగ్లీష్ అనమాట. హ్యాపీగా ఆ 50 మాక్ టెస్ట్లు రాసుకుంటూ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? ఏపీ హైకోర్టు ఎగ్జామ్ సంగతి ఏంటంటారా? నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను, ఏపీ హైకోర్టు ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా August 20th నుంచి ఎగ్జామ్ ఉంది వాళ్ళకి. సో మనకి ఈరోజు July 31st కదా, నేను ఆల్రెడీ చెప్పినట్టు August 2nd లేదా August 3rd లోపల మీకు ఏపీ హైకోర్టుకి సంబంధించి 50 మాక్ టెస్ట్లు కూడా మన యాప్లో ఒక కోర్స్ లాగా మీకు కనిపిస్తుంది. హ్యాపీగా చూసేసుకోవచ్చు, హ్యాపీగా ఎగ్జామ్స్ రాసేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కడ ఆగే మనం? సో ఎల్యూర్మెంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ బ్రూయింగ్. యాక్చువల్గా బ్రూయింగ్ అంటే చాలా మీనింగ్స్ ఉంటాయి, బట్ ఈ సెంటెన్స్ ప్రకారం బ్రూయింగ్ అంటే ఏంటంటే పెరుగుతున్నా అని అర్థం.
ఈ సెంటెన్స్ ప్రకారం బ్రూయింగ్ అంటే ఇంక్రీజింగ్ అని అర్థం. బ్యాకింగ్ అంటే సపోర్ట్. ఎగ్జాట్ అంటే కొంచెం ఫోర్స్ చేయడం. ఎగ్జాట్ అంటే కొంచెం ఎలా చెప్పాలంటే అర్జ్ చేయడం లేదా ఫోర్స్ చేయడం అనమాట. ఓకేనా? ఫోర్స్ చేయడం లేదా అర్జ్ చేయడం అనమాట. ఓకేనా? అవుట్ఫిట్ అంటే బట్టలు అంతేనా? మనం ఇంటర్వ్యూకి వెళ్తాము, లేదంటే సినిమాకి వెళ్తాము, ఫంక్షన్కి వెళ్తాము. అవుట్ఫిట్ అంటే ఇక్కడ బట్టలు అని అనుకుంటారు కదా, అది కరెక్టే. బట్ ఇక్కడ ఈ సెంటెన్స్లో ట్రైబల్ అవుట్ఫిట్స్ ఏంటి, అక్కడే మీకు డౌట్ రావాలి. సో ఈ సెంటెన్స్లో అవుట్ఫిట్స్ అంటే బట్టలని కాదు, ఒకేలాంటి మనుషులు, ఒకేలా ఆలోచించే వ్యక్తులు, పీపుల్ అలైక్. సో తర్వాత వచ్చి 10 minutes అయిపోయినట్టుంది కదా. ఎలిజ్ అంటే విమర్శించడం, బ్లేమ్. ఎలిజ్ అంటే బ్లేమ్ చేయడం, విమర్శించడం. ఓకే. సబ్జ్యూమ్ అంటే అబ్జార్బ్ అని రాయండి. సైంటిఫిక్గా చెప్పాలంటే సబ్జ్యూమ్ చేయడం అంటే అబ్జార్బ్ చేయడం. నార్మల్గా చెప్పాలంటే ఇంక్లూడ్. సబ్జ్యూమ్ అంటే ఇంక్లూడ్. శ్యామ్ సార్, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే ఒక మన ప్రోగ్రాంలో, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో నేను చాలా ప్రోగ్రామ్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాను, సబ్జ్యూమ్ చేస్తున్నాను. ఓకేనా? సబ్జ్యూమ్ అంటే ఇంక్లూడ్. ఓకేనా? డీలిస్ట్, ఇదేం పెద్ద వర్డ్ కాదు. లిస్ట్ చేయడానికి ఆపోజిట్ డీలిస్ట్ చేయడం. సో డీలిస్ట్ అంటే లిస్ట్ నుంచి రిమూవ్ చేయడం. సో డీలిస్ట్ అంటే రిమూవ్ అని రాయండి. అదేం పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు, చాలా మంచి వర్డ్ ఇది. ఆనెస్ట్ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. నేను మీకు మంచిగా చెప్పాలి, వొకాబులరీ క్లియర్గా చెప్పాలి, అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి, గ్రామర్ వీడియోస్ చేయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి నేను మీకు. అది నా ఆనెస్ట్. ఓకేనా? ఆనెస్ట్ అంటే ఏంటి? బాధ్యత. నేను మీకు హోంవర్క్ ఇవ్వకపోతే ఎలా? ఇదిగో హోంవర్క్, ఇదిగోండి. ఏంటంటే ఒక్క నిమిషం, ఇదిగో చర్న్ ఉంది కదా, చర్న్, CHURN, చర్న్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఇది హోంవర్క్ నెంబర్ 1. ఓకేనా? దాని మీనింగ్ ఏంటో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇంకేమున్నాయి? ఎన్ఫోర్స్ అంటే ఏముంది? ఫోర్స్ చేయడం, అంతేనా? రైట్. జనరల్గా ఎన్ఫోర్స్ అనేది లాకి వాడతారు. ఎన్ఫోర్స్డ్ ఏ లా అంటే ఒక చట్టాన్ని తీసుకురావడం అంటాం. ఓకేనా? సో ఎన్ఫోర్స్ అంటే ఆర్డర్ అని రాసుకోవచ్చు. ఎన్ఫోర్స్డ్ రైట్స్ అంటాం మనం. సో సింపుల్గా చెప్పాలంటే లీగలైజ్డ్. ఎన్ఫోర్స్డ్ రైట్స్ అంటే లీగల్, చట్టభద్రత కలిగి ఉన్న అంటాను, చూస్తారు అలా అనమాట. ఎనీవే హోంవర్క్లోకి వచ్చేద్దాం. టైం 10 minutes దాటిపోయింది. సో చర్న్ అనేది హోంవర్క్ నెంబర్ 1. చర్న్తో ఒక మంచి ఎగ్జాంపుల్, దాని మీనింగ్ కూడా కనుక్కోండి. ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. హోంవర్క్ నెంబర్ 1. హోంవర్క్ నెంబర్ 2 దీంతో రాసేయండి. ఎల్యూర్, అట్రాక్షన్, ఆకర్షణ. ఎల్యూర్, దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ రాయండి. కమెంట్ సెక్షన్లో ఎగ్జాంపుల్ మెసేజ్ చేసేయండి. ఇక హోంవర్క్ నెంబర్ 3కి వచ్చేద్దామా? ఇది రాద్దాం, ఎందుకంటే ఇది చాలామంది తెలియకపోవచ్చు. ప్రిసిలైటైజేషన్, దీంతో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. నెక్స్ట్ శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాగా ప్రిపేర్ అవ్వండి. ఫాలో అవుతున్నారు కదా? ఒకవేళ ఫాలో అవుతుంటే మీ ఫీడ్బ్యాక్ కూడా కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. యూ ఫీడ్బ్యాక్ విల్ గివ్ యూ మోర్ ఎనర్జీ. జూలై మంత్ అయిపోయింది, ఆగస్ట్ వచ్చేసింది, అంతేనా? సో బీ ఫోకస్డ్ అండ్ బీ పాజిటివ్, బీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్.